ఎవరవు నీవు? ఎంతసేపు ఏదో ఏదో ఏదో, ఏమి తిందుమా, ఏం త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, అది లోకస్తులు చేసే పని. విశ్వాసిగా నీవు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? దేవుని పక్షంగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? బాధలో ఉన్న వారిని ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? కష్టంలో ఉన్న వాళ్ళని ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ ప్రార్థన మూలుగుతో ఉందా? అవసరం కోసమే ప్రార్థన చేస్తున్నావు, కానీ నిత్యము దేవునికి మొరపెడుతున్నావా? నిత్యము నీవు దేవుని వైపు చూస్తున్నావా? దేవుడు నాకు సహాయం చేయలేదని దేవుని మీద ఎవరు నేరము మోపకొద్దు. మనిషి వంటి వాడు నీ తోటి మానవుని వంటి వాడు కాదు. దేవుడు సర్వశక్తిమంతుడకు దేవుడు, శ్రీ యెహోవా దేవుడు, శ్రీమంతుడకు దేవుడు. అందుకని ఈ మట్టి జీవితాన్ని, ఒక్క జీవితాన్ని, ఇక్కడ ఎవరు ఎంతమంది ఏ వయస్కులు ఉన్నారో వారి వయస్సును, నీది 20, నీది 30, నీది 15, నీ 10, నీది 50, నీది 60, నీది 70, నీ సంవత్సరాలను జ్ఞాపకం చేసుకున్నా. ఎవరు జ్ఞాపకం చేసుకోగలరు? ఏదో కొద్ది సమయం జ్ఞాపకం వస్తుందేమో కొందరిని గూర్చి. ఒక్కోసారి నీ పిల్లల పేర్లే నీకు జ్ఞాపకం ఉండదు, నీ పిల్లల వయసే నీకు జ్ఞాపకం ఉండదు, నీ పిల్లలు ఏం చదువుతున్నారంటే అదే నీకు జ్ఞాపకం ఉండదు. అంత మరుపు నీకు. నిన్ను దేవుడు అలా మర్చిపోయి ఉంటే ఈ రోజున నీకు ఈ స్థితి లేదు, ఈ క్షేమము నీకు లేదు. నిన్ను మర్చిపోకుండా, అందుకని నిద్రపోవడానికి కూడా వీల్లేదు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు. అందుకని నీవేమని జ్ఞాపకం చేసుకుని దేవుని ఏమని అడగాలి? ఒక కష్టములో ఉన్నవాడు, శ్రమలో ఉన్నవాడు అడుగుతున్నాడు. లూకా సువార్తలో 23వ అధ్యాయములో 42వ వచనములో దేవుణ్ణి అడుగుతున్నాడు. శ్రమలో ఉన్నవాడే, నేరము చేసిన వాడే, అవస్థలో ఉన్నవాడే, ఆపదలో ఉన్నవాడే. 23:42 యేసు, నీవు నీ రాజ్యములోనికి లేదా నీ రాజ్యముతో వచ్చినప్పుడు యేసు నన్ను జ్ఞాపకము చేసుకును. నేనేమంటాను? యేసు అని అనవచ్చును, కానీ నిండుదనం ఎందులో ఉంది? యేసు ప్రభువా ఆ మాటలో ఉంది. అవునా? చెప్పడామా? కాబట్టి మనం అక్కడ యేసు అని వ్రాతలో అలాగున్నా, పాటలో అలాగున్నా, మనం మాత్రం ప్రార్థన చేసేటప్పుడు, పలికేటప్పుడు మాత్రం ఏమనాలి? మనం యేసు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, యేసు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మాటని హృదయపూర్వకంగా అడిగితే ఇక నిన్ను మర్చిపోడు, నిన్ను ఆదుకుంటాడు, నీ ప్రార్థన వింటాడు, నెరవేర్పు కలిగిస్తాడు. నీవు అనుకుని వాటిని దేవుడు జరిగిస్తాడు, అసాధ్యం అనుకున్న వాటిని దేవుడు చేస్తాడు. ఇది చాలా పెద్ద సమస్య అనుకున్న దాన్ని కూడా దేవుడు పరిష్కారము చేస్తాడు. ఎవరు ఇలాగూ నీ జీవితంలో అద్భుతం జరుగుతుందని అనుకోలేదు, అలాంటి అద్భుతాన్ని కూడా దేవుడు జరిగిస్తాడు. కానీ ఒక్క మాట, నన్ను జ్ఞాపకం చేసుకో.